ప్రజలు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారనేది తెలంగాణ ప్రజలు ఈ సంకుచితత్వాన్ని గమనిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకోలేదు, కానీ కోదండరామ్ గారు లాంటి విజ్ఞులు వెంట ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది, ఆ సభలో కోదండరామ్ ఉన్నాడండి. ఇదిగో ఈ రూపం కరెక్ట్ కాదని ఆ రోజు అనాలి కదా, విభేదించాలి కదా. ఆ రోజు కేసీఆర్ గారితో పాటు మీరు పాల్గొన్నారే ఆ విగ్రహావిష్కరణలో. అనేకం తెలంగాణలో ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు పెడితే ఆ సభలకు చాలా సభలకి కోదండరామ్ గారు నేను కలిసిపోయినాం. ఆయన అప్పుడు ఇది ఒక కులాన్ని ప్రతిబింబించేలాగుంది అని అనలేదే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటుంటే ఇది కరెక్ట్ కాదు, అది ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పెట్టుకున్నారు, ఊరూర పెట్టుకున్నారు, దాన్ని అట్లా అనడం. ఇప్పుడు దేవతలు కిరీటాలు పెట్టుకుంటారు కదా, అలా దేవతా స్వరూపంగా పెట్టినారు. కిరీటం ఉండొద్దు, నగలు ఉండొద్దు అంటే తల్లిని దేవత అనుకుంటాం. ఒక సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతి ఎట్లా ఉన్నారో అది కూడా అట్లే ఉంది. అంతే, దాంట్లో బాగా చేసినారు. నిజంగా కూడా చూడండి, మీరు విపరీతంగా కూడా ఉండవు నగలు, సింపుల్గానే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు స్త్రీలు వేసుకోరండి, ఇక అసలు వేసుకోరు అని ఒక సూత్రీకరణ చేస్తే అది ఎట్లా కరెక్ట్? అది కానీ కోదండరామ్ గారు లాంటి విజ్ఞులు చెప్పవలసింది ఏంటంటే, మీరు కొత్తవి ఏమన్నా చేరిస్తే చేర్చండి, కానీ కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను అవమానించకండి. దట్ ఈస్ మై అప్పీల్. మీరు వాటిని అవమానించారు, పదే పదే రాచరిక చిహ్నాలని వాటి మీద దుమ్మెత్తి పోస్తుంటే హర్ట్ అవుతోంది సొసైటీ. మీరు హర్ట్ చేయకండి తెలంగాణ ప్రజలని చెప్తున్నాను నేను. విజ్ఞులు అయితే అర్థం చేసుకుంటారు. కోదండరామ్ గారు కూడా ఈ మాట చెప్పకపోతే, ఎందుకంటే ఆయన కూడా కాకతీయుల గురించి ఆయన ఉపన్యాసాల్లో గొప్పగా చెప్పడం నేను విన్నాను. ఆయన లాంటి వాళ్ళు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది కూడా. ఈవెన్ చరిత్రను ప్రేమించే వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఇది చెప్పొచ్చు. ఇదేదో ఇప్పుడు మేము మాట్లాడితే మాకు టీఆర్ఎస్తో ఉన్న సంబంధాల కారణంగా మాట్లాడుతున్నామని అంటుండొచ్చు. ఇది నేనేమంటా అంటే, ఆ కళాతోరణానికి అది కేసీఆర్ కాలంలో పెట్టిందండి శిలాతోరణం, కాకతీయుల కాలంలో పెట్టింది. జలగం వెంగళరావు కాలంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగితే వచ్చిన వాళ్ళందరికీ కాకతీయ తోరణాన్ని బహుకరించారు. సమైక్య రాష్ట్రంలోనే దాని రాచరిక చిహ్నం అని అనలేదు. ఇప్పుడు దాని మీకు వరంగల్ కలెక్టరేట్ ముందట ఏముంటుందండి? అదే ఉంటుంది. మరి ఇప్పుడు అది గులగొట్టిస్తారా రాచరిక చిహ్నం? రేవంత్ కేసీఆర్ గారు పెట్టకుందే కలెక్టరేట్ ముందు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పెట్టింది? జలగం వెంగళరావు గారు ఎందుకు ఇచ్చారు ఆ మెమెంటోలు, కాకతీయ కళాతోరణం మెమెంటోలు? ఎన్నిసార్లు ఇచ్చాము ఆ మెమెంటోలను మనం? ఎవరైనా విదేశస్తులు వస్తే అది రాచరిక చిహ్నం అని తీసేశారా? కాకతీయులు అంటే మన గత చరిత్రలో గర్వపడేటువంటి సార్, ఒరిస్సా వరకు ఉంది సార్ వాళ్ళ సామ్రాజ్యం, చాలా పెద్ద సామ్రాజ్యం. కేవలం ఒక వరంగల్ జిల్లా పరిమితమైన వాళ్ళు కూడా కాదు, ఛత్తీస్గఢ్ దాకా ఉంది. చాలా దూరం వరకు వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ దోహదం చాలా ఉంది, పాలకులుగా వాళ్ళ దోహదం చాలా ఉంది. వాళ్ళు కూడా వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన పాలకులే. అండ్ ఇప్పుడు మన పేరిణి నృత్యం ఉందండి, అది మన రాష్ట్ర నృత్యం, రామప్ప. మరి అది కాకతీయుల కాలం నాటిది. ఇప్పుడు మరి సాంస్కృతిక శాఖ వాళ్ళు రేపటి నుంచి పేరిణిని ప్రమోట్ చేస్తారా, చేయరా? అది రాచరిక చిహ్నం తీసేస్తారా? ఏం చేస్తున్నారు మీరు? ఇది ఎక్కడికి పోతుంది రాచరిక చిహ్నం అనే వాదన మీరు పెట్టదలుచుకుంటే దాని ఎండ్ ఎక్కడ దాకా మీరు చూడండి. ఇక ఆ డాన్స్ రద్దు చేయాలి. రేపు పేరుని ఎందుకు చేసేవాళ్ళు తెలిసిన? యుద్ధానికి పోయే ముందు చేసేవాళ్ళు. రాజులు యుద్ధం పోయడానికి ముందు సైనికులు ఉత్తేజం పొందడానికి ఆ శివతాండవం చేసేవాళ్ళు. మరి అది పేరుని తీసేస్తారా మీరు? యునెస్కో గుర్తించింది రామప్పని, యునెస్కో గుర్తించింది, కానీ మరి ఈయనకు మనస్కరించడం లేదు. ఏం చెప్తాను చెప్పండి? యునెస్కో గుర్తించిందని ఈయన ఒక రాచరికపు చిహ్నం అని అంటున్నాడు. రాళ్ళ లోపల పూలు పూచిన రామసుందర లీల, ఆ రామసుందర హేళ అని శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు రామప్ప గుడి మీద. కల్పనాతీతమౌ కవనీయ శిల్పములు వేయి కంబాలలో వెలగించి మించినది ఆనాటి శిల్పాలురా, తెలంగాణ ఆలయపు పుట్యాలురా అని రావేళ్ల వెంకటరామారావు రాశారు. కనుము నాదు కంఠములో కాకతీయ రాజ్య ఘంటిక ఘణంఘణము అని దాశరథి అన్నాడు. ఎవరు కాకతి, ఎవరు రుద్రమ, తెలుగు నేనే, పులుగు నేనే అని రాశాడు దాశరథి. నేనే రుద్రమదేవిని అన్నారు. తెలంగాణలో చాలా మంది రుద్రమదేవి పేరు పెట్టుకుంటారు. ఎట్లా అని గర్వంగా కూడా అనిపిస్తుంది. గర్వంగా కూడా రుద్రమదేవి గురించి చెప్పుకుంటారు. ఇప్పుడు ఈయన వచ్చి కాకతీయ అది రాచరిక మానవాలనే సరే కదా సిగ్గుపడాల్సిన కిందికి తీసుకొస్తున్నాడు ఆయన. పోనీ అదే స్ఫూర్తితో ఉంటాడా అంటే మరి ఇతర వేరే రాచరిక మానవాళ్ళని కొనసాగిస్తారు.
ఈ దేశంలో జూబ్లీ హాల్ ఏమిటండి? అవును, అసెంబ్లీ జూబ్లీ హాల్ నిజాముల కాలంలో నిర్మాణం అయింది. జూబ్లీ హాల్ రాచరిక మానవాళ్ళు బహిష్కరించండి. సెక్రటరీ కూడా ఇప్పుడు కొత్తగా నేను చెప్పినట్టు మహబూబ్ అలీ ఖాన్ ఉన్నాడు, శాలివాహనుడు ఉన్నాడు, కృష్ణదేవరాయలు ఉన్నాడు. వీళ్ళందరి విగ్రహాలు ఉన్నాయి ట్యాంక్ బండ్ మీద. మరి రేవంత్ రెడ్డి గారు ఉంచుతారా తీసేస్తారా చెప్పాలి.